దేవునికి స్తోత్రం. దైవజనుడు ప్రవక్త అయినటువంటి హబకుక్కు చేసిన ప్రార్థన, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. అందులో మజా వచ్చేది ఒకటి ఉన్నది, అది మాకు తెలియజేయము అంటాడు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా మీకు ఊరక ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఇది అంశంలోది కాదు, ఒక పాయింట్. మా తాతయ్య అనేవాడు సెలవులకి ఆడుకోవడానికి అమ్మమ్మ తాతయ్యల వాళ్ళకి ఇంటికి వెళితే పొద్దున లేచి ఆట మీద పడి, ఏయ్ ఏదైనా తినిపోండిరా, పొద్దుగా లేచి ఖాళీ గడుపుతూ పోతారు అనేవాడు మా తాతయ్య. ఆకలి కావట్లే తాతయ్య అనేవాళ్ళు, ఏయ్ కడుపులో సర్ది కట్టుకోరా అనేవాడు. సర్ది మూటలో కట్టుకోవడం, సర్ది క్యారేజీలో కట్టుకోవడం తెలుసు, కానీ కడుపులో సర్ది కట్టుకోవడం ఏంది అంటే ఆయన భావన ఆకలి కాకుండా కూడా తిను, ఆకలి అయినప్పుడు అక్కడికి వస్తుంది రా అని. అట్లనే ఇది ఒక సర్ది మూట, ఇది అంశంలోది కాదు, ఒక పాయింట్ ఉపయోగపడుద్దని చెబుతున్నారు. హబకుక్కు చేసిన ప్రార్థన అని వ్రాసి దానికి ముక్తాయింపు ఏమిచ్చాడు? వాయిద్యములతో పాడదగినది. ప్రార్థన చేస్తారా, ప్రార్థన పాడతారా? కానీ బైబిల్ ఏం చెబుతోంది? ప్రార్థన పాడదగిందని. క్రైస్తవ భక్తి సంగీతం పట్ల, సంగీతం దేవుని యొక్క సంగీత ప్రియత్వం పట్ల పెద్దగా అవగాహన లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతారు. కానీ ప్రార్థన చేయవచ్చు, ప్రార్థన పాడవచ్చు. ఇది బైబిల్లో వాయిద్య సహితముగా ప్రార్థన పాడవచ్చని రాయబడింది. దేవుడు సంగీత ప్రియుడు. పరలోకములో అత్యున్నతమైన సింహాసనము తాను ఆసీనుడై ఉండగా తన చుట్టూ అర్ధచంద్రాకారంలో 24 పెద్దలు సింహాసనాసీనులై ఉంటే ఆ 24 మంది చేతిలో కూడా వీణల్ని పెట్టాడు దేవుడు. వారు ఎప్పుడు వీణలు మోగిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండాలట. అంత ఇష్టం ఆయనకి సంగీతం. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పుస్తకం కూడా కీర్తనల పుస్తకమే. ఇన్ని 1185 సుమారు అధ్యాయులు ఉన్న గ్రంథంలో పెద్ద అధ్యాయం కూడా కీర్తనలోదే, చిన్నది కూడా. సంగీత ధ్వనుల మధ్య భూమికి పునాదులు వేశారని యోబు గ్రంథములోను, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడి ఆరాధిస్తంగా ఆయన మూలరాయి వేశాడని, తన ప్రజల స్తుతి కేకలకు స్పందనగా పునాదులే బద్దలు కొట్టాడు, కోటలే కూల్చాడు, సంగీతానికి ప్రతిస్పందించాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. 150 కీర్తనలలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. దావీదు చేసిన ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలన్నీ కీర్తనలుగా చేయబడ్డాయి, పాడారన్నమాట. ఆమె కనుక ప్రార్థన అనగా ఇట్లనే చేయాలి అని ఒక ఫార్మట్లో ఉండనక్కర్లేదు. ఉదాహరణకి దేవా దృష్టించు మా దేశం అనేది ప్రార్థనే కదా. నశించు దానిని బాగు చేయు ప్రార్థనే కదా. దానికి ఒక చరణాన్ని జోడించి మణిపూర్ సంఘర్షణ విషయంలో మేము ముందర ఉపవాసములు గోలబెట్టాం. ఏమండి? తల్లిని చెల్లిని వివస్త్రగా చేసిన దుష్టాత్ములను మార్చుమయ్య తండ్రి, దేవా దృష్టించు మా దేశం అని ప్రభు సన్నిధిలో ప్రలాపించాం. అది పాట కాదు, మన హృదయ రోదన కదా. అంటే తెలుసో తెలియకో ప్రార్థన అంటాడు, పాడతాడేందిరా అనే త్వరపడిన విమర్శకు తావు ఇవ్వొద్దని, సావధానంగా ఆలోచించమని, బైబిల్ కాస్త తీరిగ్గా చదువుకుంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయని, తొందరపడి వ్యాఖ్యానాలు చేయవద్దని భక్తులందరికీ మనవి చేసుకుంటూ నేటి మన అంశానికి వద్దాం. ఇంతకీ రాగయుక్తంగా వాయిద్యములతో కూడా హబకుక్కు చేసిన ప్రార్థన కాదు పాడిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము అని పాడాడట. స్తోత్రం, హల్లెలూయా.
28 సంవత్సరాలుగా సేవను కాపాడుతుంటూ సంవత్సరం వెంబడి సంవత్సరమును దయాకిరీటంగా సంఘమునకు ధరింపజేస్తూ నేటి దినమున మరో వార్షికోత్సవాన్ని, యాక్చువల్గా అయితే 25వ తేదీ కుదరక వారు ఎంత అడిగినా వీలుగాక 19 అయితే రాగలను, ఇక మీ చిత్తం అంటే అయ్యగారి మనసులో బాధ 19 గొర్రెలు కోసి 25 కూడా ఏడకోసేదయ్యా అని. అప్పుడు నేను ఒక సలహా ఇస్తున్నాను, ఆకు తిన్న మేక కొండలెక్కును, మేక తిన్న మనిషి మంచం ఎక్కును. నేడు ఎలాగూ తప్పలేదు, ఆ రోజైనా ఆకులు పెట్టుమని ఆయన. ఇంత మంచి ఉపాయం ఎవడిస్తాడు తండ్రి? దేవునికి స్తోత్రం. అందుచేత ప్రియులారా, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం, 4 మేకలు కొద్దాం, అందరికీ దావత్ చేద్దాం. దేవుని కృపను బట్టి ఎంతో చక్కగా జరిగిందండి, భోజనాలు కూడా బాగా కుదిరినండి. మెయిన్ సబ్జెక్ట్ అదే. అనుకోకుండా 100 మంది ఎక్కువ వచ్చినా సరే దేవుడు ఎంత ఆశ్చర్యం సరిపోయిందండి. ఎవరో లేదన్న మాట లేదండి. చివరికి పరిచయం చేసిన వాళ్ళు కూడా కాలు కూర సరిపోయిందండి. కృతజ్ఞత కూటంలో ముఖ్యమైన విషయం ఇదేనా? అరే గుమ్ ఫిర్కే వహీ ఆ గయి వై. తిరిగి ముచ్చట మళ్ళీ ఆడికే వస్తుంది. కనుక ఒక దైవజనుడిగా ఈ సంఘం పట్ల, దైవ సేవకుని కుటుంబం పట్ల, ఈ పరిచర్యల పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సీరియస్గా తీసుకోమని కోరుతున్న మాట, సంవత్సరములు జరుగుతున్నప్పుడు మనము నూతనపరచబడుతూ ఉండాలి. మన దర్శనము నూతనపరచబడాలి, మన అభిషేకము నూతనపరచబడాలి, మన ఆధ్యాత్మిక జీవితము నూతనపరచబడాలి. దేవుని బిడ్డలారా, లోపల అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములు చదవక్కర్లేదు కానీ ఆయన అన్నాడు, పౌలు గారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు హ్యాపీ న్యూ ఇయర్ కాదురా, దినము నూతనపరచబడుతున్నాడు. ఒక్కలన్నా అవునని కానీ, ఆమెనని కానీ, స్తోత్రం అని కానీ, అరే చుప్చాప్ బయటనేసే క్యామిలేగా వై అది आवाज उठाना पड़ता हम लोगों को. సేమ్ అలా బిగిసిపోయి కూర్చుంటే ఏమవుతుంది? ఏకీభవించాలి, అవును అనాలి, ఆమేన్ అనాలి, స్తోత్రం అనాలి. దానికి ఎవడైనా అప్లికేషన్ పెడితే పెద్ద శాంక్షన్ చేసి అథారిటీలాగా చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా అందరం ఏమన్నారు? దినదినము అబ్బబ్బబ్బబ్బా, నిన్నటి కంటే పొద్దుగా లేకని మరొక నూతన దినం ఇచ్చినందుకు స్తోత్రం అంటాం. కానీ ప్రభు అంటాడు, వీడిలో నూతనత్వానికి ఏదిరా ఆత్రం? ఈ అలవాటు అయినదే పాత గాత్రం. ఏమిటది? ప్రభు బలహీనుని పాపిని ఏ యోగ్యత లేకపోయినను, అయ్యో మరణమునకు అప్పగించబడి వాడిని సజీవుల లెక్కలో నుంచి మరొక నూతన దినం ఇచ్చినందుకు ఈ స్తోత్రంలో అయినను ఈ దినము కూడా పాత బ్రతికేదను నాయన. శరమాన జాగేవై, ఏం విలువలేని ప్రార్థన కాదా ఇది? నేను ఎప్పుడో 2008లోనే నాకు మాసపత్రిక కోసం రాశాను కవిత. నూతనత్వం అంతా గోడల్లోనూ, క్యాలెండర్లోనూ, డైరీలో తప్ప బతుకులో లేకపోయినా ఏవి హ్యాపీ న్యూ ఇయర్ రాని. క్యాలెండర్ను మారిస్తేవి, రంగులు మారిస్తేవి, కొత్త బట్టలు వేస్తేవి, నూతన వాగ్దానం కాటు తీస్తేవి, పాట రాస్తేవి. దేవునికి స్తోత్రం. బుద్ధులయ్యే, ఆశలయ్యే, కోరికలయ్యే, తీర్మానం అయ్యే, హృదయం అదే, పాత బతుకు, రోత బతుకు. ఫిర్ బోర్నే లాగా హ్యాపీ న్యూ ఇయర్. ఏ బేషరం కిరిస్తాని అయి సిగ్గుమాలనే క్రైస్తవ్యం అంటున్నాను. తప్పేమి అనలేదు, నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. రోషం ఉండాలి సార్ క్రైస్తవ్యం ఎన్నందుకు. పాసి మొఖాన ఛాయ్ తాగడానికే మనసు పుట్టదు కదా, మరి అదే పాసి బతుకుతూ ఎన్నాళ్ళు నడుస్తావు? మార్చుకోవా? శుద్ధీకరణ లేదా? నూతనత్వం లేదా? సమర్పణలోకి రావా? అదే అలవాటు, అదే అలంకరణ, అదే తిండి, అదే ధ్యాస, ఆర్థిక సంబంధమైన, భౌతిక సంబంధమైన, పదార్థ వైభవోపేతమైనటువంటి అభివృద్ధి మీద తప్ప ఆత్మలో అభివృద్ధి మీద అసలు సోయలేకపోయే. మార్పు వచ్చిందంటే ఇటు బాప్తిసం పొందిన రోజున వచ్చిన మార్పు ఈ రోజుకి మళ్ళీ దిక్కులేదు. అదే బతుకు. దర్శనం కూడా అదే. సాక్ష్యం చెప్పరా పోయి అంటే
ప్రభు నన్ను 1992లో నన్ను దర్శించినప్పుడు నేను తేటగా చూశాను. అది నిజమే, అబద్ధం కాదు, సత్యమే. కానీ ఇప్పుడు నేను ఎందుకు అంటున్నాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నీకు దర్శనం లేదు. అది నా పాయింట్. ఆనాడు నీకు దర్శనం కలిగినందుకు నాకేం బాధ లేదు, మళ్ళీ లేకపోయే కదా అని అంటున్నాను. ఎప్పటికి దాని మీదనే ఎప్పటికి. మళ్ళీ అనుదినము నీ కృపకై స్తోత్రములు, నిత్యము నీ సహాయముకై స్తోత్రములు, నూతన కార్యములకై స్తోత్రములు. హల్లెలూయా. అన్నీ నూతనమవుతున్నాయి. అవ్వనల్లా చెప్పండి హల్లెలూయా. సమస్తము నూతనమైనవిగా. పాటే సమస్తం నూతన గాలే. పాత పడిపోతే బండి తీసి కొత్త కారు కొట్టివి, పెయింట్లు పాత పడితే మళ్ళీ కొత్త పెయింట్లు వేపిస్తేవి, బట్టలు పాత పడితే అవతల మారేసి కొత్తవి కొంటివి. దేవుని కృపలో బైబిల్ కూడా మారుతున్నావు సంవత్సరానికి ఒకసారి. మారందల్లా ఇవుడు సంవత్సరానికి ఒక్కసారి కూడా కాదురా నాయన, దినదినము నూతన పరచబడాలని వాక్యం చెబుతోంది. అంటే నిన్నటికంటే ఈరోజు అనండి సీరియస్గా, నిన్నటికంటే ఈరోజు మన దర్శనములో, మన ప్రార్థనలో, మన తీర్మానములో, మన ప్రతిష్టలో, మన సమర్పణలో, మన భాషలో, మన అభిలాషలో, మన అభిభాషణలో నిన్నటి కంటే నేడు కొంచెమైన నూతనత్వం లేకపోతే, ఇందులో నూతనమైనటువంటి కృప చేత నువ్వు మార్చబడకపోతే మరి ఇంకేం ప్రయోజనం? చెట్టుకు వయసు వస్తుంది, నీకు వస్తుంది అంతేనా? కానీ చెట్టు నూతనత్వం కొరకై ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆకులు రాల్చి నవనూతన శోభను సంతరించుకుంటున్నది కదా. మరి మన సంగతి ఏమాయ్? నిన్న మొన్నటి దాకా లెంట్ అంటరి, ఈ జపని శాస్త్రి పోతల పడి సంవత్సరం అంతా ఎవడు చేస్తాడు? 40 రోజులన్నా చేద్దామని. మరి దినం విదేశాలు ఎవడు చేస్తాడు రా? 40 దినాలు ముక్క ముట్టేది లేదు, రక్తం చేయి ముగ్గు పెట్టేది కూడా లేదు, పువ్వు ముట్టేది కూడా లేదు. దేవునికి స్తోత్రం. 40 దినాలు ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠ, సమర్పణ అంటే సమర్పణ అంటివి కదా. నేను చెప్పిన 41 దినం ఏమైపోయారా? మునుపటి కంటే ఎక్కువైంది కదా. అసలు ఈ 40 రోజులు స్కేల్ పెట్టినోడు ఎవడు? ప్రతిష్ఠ సమర్పణ 40 రోజుల, నిష్ఠాగరిష్ట భక్తి 40 రోజుల. భక్తులు మాట్లాడట్లేదు ఎందుకో మరి. ఆ పోయి పాపిష్టి తేలు దొంగనే గుట్టిందట. ఎంతవరో ఉండగా భూమి మీద నన్నే కుట్టుటయ్యాలా ఓ తేలు. ఆ తేలు అంతటిది సృష్టికర్త యొక్క ఆజ్ఞ. వీడు జ్వరపడి తాళాలు తీసి నిద్రాన స్థితిలో ఉన్నటువంటి దంపతులను మత్తులో పెట్టి బీరువా తీసి నగదంతా దొంగిలించి బంగారం తగిలించి ఇక గోదావరి పడికి వేసింది ఒక్కటి. ఏంటిది? అమ్మా అందామని ఉంది అంటే నడు విరిగిపోదు, బచాయిస్తాడా మళ్ళీ వాడు? అది ఏ చివరి దినము. మృతుల లోకమునకు పోవలసిన వాడే, సమాధిలోకి దిగవలసిన వాడే. ఇక ఉండదు అడిగి కృప. అట్లా ఏ బాధ వచ్చినా ఏడుస్తాడు, కానీ దొంగతనంలో కుడితే తేలు ఏడవలేడు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. మీ స్పందన సైలెన్స్లో. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో ఒక మంచి మాట తీసుకుందాం. భక్తుని ప్రార్థన అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇది కుటుంబ జీవితానికైనా, సంఘ జీవితానికైనా, వ్యక్తిగత జీవితానికైనా సంవత్సరములు దొర్లుతుండగా మనలో కనబడవలసిన ఒక స్పష్టమైన కార్యం, మనము నూతనపరచబడుతూ ఉండాలి. నిన్నటి కన్నా ఈ దినము నూతనపరచబడాలంటే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా నూతనపరచబడకపోతే ఎలా? అసలు ఆశ ఉన్నదా? భక్తుడు అంటాడు, ప్రభువా నాలో నూతనత్వం కనపడటం లేదు, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ఎన్నో మేలులు పొందుకున్నాను, కానీ నూతనం అవ్వలేదు కనుక నన్ను కనికరించి నా ప్రార్థన ఆలకించు, నన్ను నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాడు. దాని కొనసాగింపుగా ఏమన్నాడో తెలిసినా, నా ఎడల నీ వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది. వాత్సల్యం అంటే జాలి, కనికరం, దయ. కృప కన్నా కొంచెం తక్కువ స్థాయి పదం కృప, సర్వోత్తమ స్థాయి పదం. దాని కింది మాట వాత్సల్యం. నేను అంటున్నాను,
మన ఎడల దేవునికి రోజు వాత్సల్యం పుడుతుందంట, అంటే జాలి కలుగుతుంది. అందుకనే నా యందు జాలిపడు దేవా అని ప్రభుని ఆరాధించాను. రోజు మన పట్ల జాలి. పనికి మల్లోడికి ఎన్నిసార్లు చెప్పిన ఇదే బలహీనత చెయ్యి అనే అసహ్యం పుట్టాలి. నిజానికి చికాకు పుట్టాల్సిన తరుణములో అసహ్యించుకోవాల్సినటువంటి సందర్భంలో కూడా సరే బలహీనుడు మట్టి ఘటం, మరొక్కసారి ఛాన్స్ ఇద్దాం, ఈసారి చెయ్యిస్తే లేస్తాడేమో అని జాలి చేసుకుని కరుణగల హస్తమును చాపినటువంటి ప్రేమగల దేవుని వైపు చేతులెత్తి ఒక స్తోత్రం చెబుదామంటారా? నేను నూతన పరచబడాలనే ఆకాంక్ష లేకపోతే అంత మంచి ప్రార్థన చేస్తాడా? నన్ను నూతనపరచు ప్రభువా, మన ప్రార్థనలు ఎక్కువ శాతం నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. నూతన వరాలు కావాలి, నూతన ఆశీర్వాదాలు కావాలి, నూతన వాగ్దానం కావాలి, నూతన స్వాస్థ్యములు కావాలి. నూతన పరచబడేది వద్దా? నీ ప్రార్థన జీవితం మారలేదే, నీ సమర్పణ మారలేదే, నీ ప్రతిష్ఠ మారలేదే, అసలు నూతనత్వమే కనబడలేదే. ఫిర్మీ చిల్లానేలాగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ యానివర్సరీ. నిజమైన హ్యాపీ ఎప్పుడు వస్తుంది తెలుసా దేవునికి? మనము నూతన పరచబడుతున్నప్పుడు. నూతన పరచుము దేవా. యేసయ్యకి ఎంత ఇష్టమైన ప్రార్థన కదా, ఎంత సంతోషిస్తాడో. ఈ వార్షికోత్సవం సందర్భంగా సంఘమా, దేవుని ప్రజలారా, నూతన పరచబడనందుకు సిగ్గుపడి పశ్చాత్తాపడి నన్ను నూతన పరచుమనే ప్రార్థన తీవ్ర స్థాయిలో నిత్యము చేయుటకు ఆరంభించమని ఈ వార్షికోత్సవ సందేశంగా ప్రభు పాదాల వద్ద నుండి మీ వద్దకి మాటను తీసుకొని వస్తూ ఉన్నాను. మా ప్రార్థన ఈ వార్షికోత్సవ సందర్భంగా మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా నన్ను, చెబుదాం గట్టిగా, ప్రభువా నన్ను, దేవా నన్ను. మరొకసారి అందరు కలిసి, దేవా నన్ను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడా కాదా? అసలు చేస్తేనే కదండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మీరు ఏమీ అడుగుటలేదు కనుకనే మీరేమీ పొందట్లేదు అన్నాడు. మత్తయి సువార్తలో అడుగుడి ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. ఇంకొక మంచి మాట చెప్పేదా? మీరు రొట్టెను అడిగితే రాయినివ్వను కదా అన్నాడంటే అడిగినదే ఇయ్యబడును. 3 మాటలు చెప్పండి. అడుగుడి మీకు, అడుగు ప్రతివానికి, అడిగినదే. ఇంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? అంత మంచోడిని దగ్గర పెట్టుకొని కూడా ఈ పాత పద్ధతే, పాత ఆలోచనే, పాత బ్రతుకే నూతన పరచు ప్రభు అనే ప్రార్థన మీలో ఆరంభం కావాలని నేను కోరుకుంటున్నాను. నూతన యెరూషలేమును గమ్యముగా పెట్టుకున్న దేవుని ప్రజలారా, నూతన వాగ్దానములలో ఆనందిస్తున్నటువంటి ప్రజలారా, నూతన కార్యముల యందు మనస్సు కలిగిన ప్రజలారా, నూతన ప్రాంతములను స్వాస్థ్యముగా పొందుకుంటలో ఆనందించు సేవకులారా, మన అంతరంగము నూతన పరచబడినప్పుడు మన తండ్రి సంతోషపడతాడనే మాటను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. పాత బుద్ధులు పోవాలి, పాత పద్ధతులు పోవాలి, పాత ఆలోచనలు పోవాలి. పాత పులిసిన పిండి ఉండొద్దు, అది ముద్దంతా పులి చేస్తుంది. దాన్ని తీసివేయమనే దేవుని హెచ్చరిక 1 కొరింథీ 13లో ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది తీసేయాలని. పాతది కొత్తది కలువదని మాసిక వేయుట మానుమని, అది పోవాలి మన దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామండి మంచిగా. మన ప్రార్థన ఈ దినం మొదలుకొని ఖచ్చితంగా ఏమై ఉండాలి చెప్పండి? ఈ ప్రార్థన చేయుటకు మనకున్న ధైర్యం ఏమిటి? దాని తదుపరి మాటే, అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యం పడుతుంది. ఒకవేళ నిన్నటి అవకాశములు దుర్వినియోగము చేసుకున్న దౌర్భాగ్యున్నే అయితే కూడా నా పట్ల ఈరోజు దేవునికి నూతనంగా వాత్సల్యం కలుగుతుందట. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, ప్రభు నా ఎడల నీకు ఈరోజు నూతనమైన వాత్సల్యము కలిగినది కనుక ఈ ప్రార్థన చేయించున్నాను,
నన్ను నూతనపరచవా, నా తలంపులు నూతనపరచు, ఆలోచనలు నూతనపరచు, పాత ఆశలు, పాత కోరికలు, పాత పద్ధతులు, ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి లౌకిక పారమార్థిక విలువలు లేని ఈ భక్తి నాకొద్దు, నూతనపరచు ప్రభువా అని ఒక కసి మనలో రావాలి. 2-3 అన్నారు, అందరూ నన్ను తప్పులే. ఆమేన్. బిడ్డలారా, ఈ ప్రార్థన ఆలకించడానికి దేవునికి మన యెడల నూతన వాత్సల్యం ఉన్నది. ఇంకెందుకు భయం? ఏమంటాడో ఏమో. ఆఫీసర్ని లీవ్ అడుగుదామంటే కోపిష్ట, పైగా నా మీద ఇంకొంచెం సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు పోయి లీవ్ అడిగితే గూబలు వాయిస్తాడు అనిపిస్తుంది. కానీ అతడు మిక్కిలి కనికరము కలిగిన తండ్రి మనసు ఉన్నోడైతే భయమేమని అడగడానికి పోయి, అది తప్పడే అప్లికేషన్ అయితే ఇంకా దర్జాగా పట్టుకెళ్ళొచ్చుగా. మన మధ్యలో దేవుడు ఉన్నాడా? హలో, ఎక్కడ కూర్చున్నాడు తెలుసునా? వాక్యంలో రాయబడి ఉంది, ఆయన కరుణాపీఠం మీద కూర్చున్నాడు కదండి. అంటే దాని అర్థం కృప సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. మీకు ఒక మంచి మాట చెప్పనా, రేపో మాపో ఆయన న్యాయపీఠం మీదకి వెళ్తాడు. కానీ ఈరోజు ఇప్పటికింకా కరుణాపీఠం మీదే ఉన్నాడు. సంతోషపడి స్తోత్రం చెప్పాల్సిన టైంలో కూడా నేను అడిగితే చెబుదామని చూస్తానంటే నా ముఖం అలాగా. అట్లా లైవ్ చూసుకుంటే చాలు, వాడికి అదే ఎక్కువ. 3,000 రూపాయలు టికెట్ కొనుక్కొని, 100 రూపాయలకి వాటర్ బాటిల్ కొనుక్కొని, 50 రూపాయలకి సమోసా కొనుక్కొని, నానా సావులు వచ్చే స్టేడియంలో ఎందుకు రా చచ్చేది? అది ఈడ్చుకుంటే 6 కొట్టినాం కూడా. అసలు రేపు పొద్దున పరలోకం పోతమేనా? అసలు ఆ రూట్లో ఏమైనా కొంచెం విశ్వాసం కలుగుతుందా? ఊరికే చూసిపోతాం వచ్చావు కోటానికి, మరి ఇంకెందుకు వచ్చావు? ఒకవేళ ఆడికి వెళ్తే రేపొద్దున్న నాన్ స్టాప్గా మనం చేయవలసిన పని ఏంటి? ఇందాక చెప్పినా కదా, మళ్ళీ చెప్పమంటావా? చెప్తూనే ఉండాలి. దగ్గర అలిసిపోయినట్టున్నారు అప్పుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మీ దృష్టికి తెస్తున్నాను. ఇది మొదలుకొని మన ప్రార్థన కాదు, నిజమైన ఆశతో, అపేక్షతో, కోరికతో, ఎదురు చూపులతో చేయాల్సిన ప్రార్థన. ప్రభువా నన్ను నూతనపరచు ప్రభువా. ఆమేన్. సంవత్సరములు జరుగుతుండగా నన్ను, నా కార్యమును నూతనపరచు అని నాకు తెలియజేయి. ఏ ధైర్యంతో చేయాలి ఈ ప్రార్థన? ఈ ప్రార్థన చేసే వారి పట్ల అనుదినము నూతన వాత్సల్యము పుట్టుచున్నది కనుక ఏమంటాడో ఏమో అనే టెన్షన్ లేకుండా తప్పకుండా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, అనుగ్రహిస్తాడనే ధైర్యంతో నన్ను నూతనపరచమనే ప్రార్థన చేయవలసిందని మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నూతనపరచబడాలని కోరుకుంటున్నాడో లేదో, జెఫన్యాకే ఇట్లాంటి అభిప్రాయం ఉన్నదేమో, దేవునికి ఉన్నదో లేదో కదా. ఈయనకి ఎందుకో ఇక మాట చెప్పాలనిపించింది, మన ప్రాణం తీసేస్తున్నాడు తప్ప నేను నూతనపరచబడాలని దేవునికి ఉన్నదో లేదో అనే డౌట్ ఒకవేళ ఎవరికైనా ఉంటే ఒక వచనం చదవమని కోరుతున్నాను. 103వ కీర్తన వాక్యములో వెల్లడి చేయబడిన దేవుని మనస్సు. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. స్తోత్రం. ఇంకా 103వ కీర్తన పేజీ దొరకలేదురా నీకు? రే, కీర్తన పుస్తకమే దొరకకపోతే నీకేం దొరుకుతుంది? ఇంకానే దేవుని స్తోత్రం. పోన్లే నా ఇంక చూడు, కలిసిపోకండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బాగా నా మాట వినండి. పక్షిరాజు యవ్వనము కొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును, నా వైపు చూస్తూ యథార్థంగా మంచి మనస్సాక్షితో మీరు జవాబు చెప్పండి. యేసయ్య మీకేమైనా మేలులు చేశాడా? మర్యాదగా చెప్పొద్దు, నిజంగానే ఏమైనా మేలులు చేస్తే చెప్పండి. యేసయ్య మీకేమైనా మేలులు చేశాడా? అన్ని మేలులు హృదయాన్ని తృప్తిపరచి ఉండకపోవచ్చు, కానీ
ఒకటైనా కొన్నైనా చాలయ్యా అనే తృప్తినిచ్చి ఉంటాయిగా కదండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాటలో నేను ఒక చరణం జోడించుకున్నాను చివరిలో. అందులో నేను అంటాను, నీ మేలులు తృప్తినిచ్చిన, నీ కార్యముల్ బలమిచ్చిన. మేలులు తృప్తినిస్తాయి ఖచ్చితంగా. ఒక మేలు జరిగితే ఎంత తృప్తిగా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను, ప్రతి మేలు హృదయాన్ని తృప్తిపరచకపోవచ్చునేమో, కానీ కొన్ని మేలులు ఉంటాయి చాలయ్యా ఈ జీవితానికి. ఒక అటమోస్ట్ సాటిస్ఫాక్షన్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, సో దట్ వి కెన్ క్రై అవుట్ టు సింగ్ టు ద లార్డ్, చాలయ్యా నాకు చాలయ్య. ఎంతో ఆనందపడిపోతాం. ఇప్పుడు నా ప్రశ్న వినండి, దేవుడు మీకేమైనా మేలులు చేశాడా? జవాబు, మీ హృదయము తృప్తి పడే మేలు ఎప్పుడైనా మీకు జరిగిందా? ఆ మేలు దేవుడే మీకు చేశాడా? అయితే ఆ మేలు ఎందుకు చేశాడో రాశాడు. ఏమిటట? పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని. అంటే మేలులు ఎందుకు చేశాడట? మేలుల ద్వారా నీ హృదయాన్ని ఎందుకు తృప్తిపరిచాడట అంటే నీవు నూతనపరచబడాలని. నేను రాసిందా అది? నేను కనిపెట్టిన పాయింటా? అంటే దేవుడు మనకు మేలులు చేసేటప్పుడు మన హృదయములను, ఎందరో గాయపరిచిన వ్యక్తులు మన చుట్టూ ఉండగా మన హృదయమును ఆయన తృప్తి పడునంతగా మేలు చేయించినప్పుడు దాని వెనక ఆయన మనసు ఏంటిదంటే మనము నూతనపరచబడాలని. అసలు ఆయన మేలులు చేసిందే మనము ఎంతకంత సంపాదిస్తామనే. అవును, మరి పరలోకంలో నిధులు ఖాళీ అయిపోయి ట్యాక్సులు పెంచి వసూలు చేద్దామని చూస్తున్నాడు యేసుప్రభు. ఇది కోతకు సమయం అన్న పాట గుర్తుందా మీకు? మరి చెప్పండి రా బాబు, గుర్తుందా లేదా? మిమ్మల్ని కదా అడుగుతున్నాను, లోపల ఫీల్ అయిపోతారేంటి? అందులో ఒక లైన్ ఉంటుంది, యజమాని నిధులని నిలువాయనే కదా. ఆ మాట ఎంత మంచిగా అనిపిస్తుంది. యజమాని నిధులని నీకే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. పనిచేసేవాడికి, తిప్పలు పడేవాడికి, ప్రయాసపడేవాడికి పాటో, ప్రార్థనో, ఆరాధనో, ఉపవాసమో, ప్రయాసపడేవాడికి పక్కా దొరుకుద్ది ఏదో ఒకటి. సోమరిపోతుడు ఉంటాడే, తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అని ఒకడు. ఆడికేం దొరుకుద్ది? అందరూ విత్తులు వేయి కోలంలో సోమరి పడుకొని కాలు మీద కాలు వేసుకొని అమ్మ హీకరేగే అంటాడంట. కోతకాలను కత్తేసుకొని ఇడు బయలుదేరుతాడు. ఏం కోసుకుంటాడు? గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు. కాదా? అటు చూస్తారే కదా. అంత సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అడిగాను కదా. అరే समझ में नहीं यार, लोग अचानक ऐसे हो रहे. ప్రియులారా, దేవుని వాక్యములో ఒక పక్షిరాజు యవ్వనము క్రొత్తదగునట్లుగా నీవు నూతన పరచబడుటకై ఆయన మేలుతో నీ హృదయాన్ని. అంటే నీకు మేలు చేసిన ప్రతిసారి నీ సంధానం ఒక పథకం పెట్టి లాగేసే ఎవ్వరమో ఉన్నారుగా కొందరు. ప్రభు స్తోత్రం. ఏ తాకిటి తాటేక లాగేసే రకం. 10,000 రూపాయలు కట్టు, 7,000 రూపాయలు సరుకు నీకు ఇస్తానన్నాడు నన్ను ఒకడు. నేను అన్నాను, అయితే 7,000 ఉంచుకున్నా, 3,000 తీరా. నేను 3,000 కడతా. అట్టకాదు, నువ్వు 10,000 ఇస్తేనే, నువ్వు 3,000 ఇచ్చినట్టే 7,000 రూపాయల నేను గిఫ్ట్లు నీకు వెనకెత్తాను. గిఫ్ట్లు నీ కాడ పెట్టుకోబాయి. ఆ 3,000 ఇస్తాను, రాయి రసీదు. మరి 7,000 రూపాయలు అప్పరంగా వదిలేసి 3 రూపాయలకి రసీదు రత్తకు నొప్పి ఏంటి? లేదు లేదు, అందులోనే ఉంది మొదలపు. ఆ 7,000 రూపాయలు గిఫ్ట్లకి 700 అవుతుంది. అదంతా మతలబు. వాడి బిజినెస్ అంతా అక్కడనే ఉన్నది. వాడి ముచ్చట ఏం తెలిసినా ఏతాకిచ్చి తాటాకి లాగేస్తాడు. ఎవడో కూటం పెట్టాడు చూడు, ఒకడు బలంగా వాడబడుతున్నాడు. ఈ కూటానికి ఒకడు చాలు, సెలరీకి పోతున్నాడు నాన్ స్టాప్గా. ఏదోటి పెట్టు, చాకిలెట్టు, బిస్కెట్ ఊరుకుంటాడు. శోధన. స్తోత్రం చెప్పండి.
మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనట మన పక్షిరాజులాగా మనము నూతన పరచబడాలని మనకేం చేస్తున్నాడంట? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మేలు చేయక నీవు ఆరాధించక నేను. అక్కడ మారాల్సింది ఏంటంటే నూతన పరచబడకుండా నేను ఉండలేనని చెప్పాలా. సిద్ధాంతం అదేగా. ఇప్పుడు ఆ దైవజనుడు పాటను వ్యతిరేకించట్లా, మన బోధ చెప్తున్నా. మేలులు చేసిందే మనలో నూతనత్వాన్ని కోరుకొని ఆయన అనుకున్నాడు, ఇన్ని మేలు చేసినాడు, పాత బతికే బతుకుతున్నాడు ఏంట్రా అని బాధపడతాడంట. మన హృదయ వేదన ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన మనసులో బాధ మాత్రం మనకు పట్టింపు ఉండదు. ఆయన ఫీలింగ్స్ నీకు అర్థం కావా? మన పిల్లగాడికి చెప్పాను నేను, పోతా పోతా ఇటు తిరిగి చూసినందుకే నువ్వు పడిపోయి ముళ్ళొగ్గలో పట్టుకు వెనకాల పడుతున్నావు. యూజ్లెస్ పిల్లో, ముళ్ళకిరడు తరించుకున్నాడు ప్రేమ నీకు అర్థం అవట్లేదురా. 3 మేకులు కొట్టించుకున్నాడు ప్రేమ నీకు అర్థం అవుతలేదురా. నువ్వు గులాబీ పట్టు ఎందుకు పరిగెడుతావు? ఎట్ట చూసిందన్నా ఆవిడికే మెడబట్టి ఇటు తిరిగిందో, నీ సావు ఎందుకురా నీకు? రోడ్డు మీద ఒకడు ఇటు చూస్తున్నాడంట, ఆడంకాలు ఇంకోటి చూస్తున్నాడు. మొత్తం 99 మంది చేరేట చూస్తాకి. 100 వచ్చాడు. ఎందుకు చూస్తున్నామంటే ఆడు చూస్తున్నాడు. అట్ట ఫస్ట్ వాడు దాకా వచ్చింది. ఫస్ట్ వాడు చెప్పాడండి, నేను చూస్తానన్న సావ మెడబట్టింది. దున్నపోతు ఈనిందరంటే దూడను కట్టేమన్నాడు. దున్నపోతు ఈడుద్దా? పనికి మాలిన పని, తెలివి ఉండదు అసలు, ఆలోచించరు. ఎవడదని చెప్తే ఆమేన్ హల్లెలూయా వాక్యంలో ఉందో లేదో చూడొచ్చుగా. అసలు అది దేవుని మనస్సా కాదని ప్రశ్నించాలి కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీకు మేలు చేసిన ప్రతిసారి నీ నుండి ఆలోచించేది ఒక చందా కాదు నాయనా, నువ్వు నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ పాత పద్ధతులు, పాత బుద్ధులు పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నూతనమైపోవాలి. అందుకనే చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి పెరిగిన వాడైనా బహుగా స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, వాక్యమును ధ్యానించేవాడు, యెహోవా యుద్ధములు జరిగించేవాడు, దేవుని హృదయానుసారిగా ఖ్యాతి గడించిన ఒకానొక దినమున మిద్దె మీదకి కింద పడిపోయినాడు, విరగొట్టుకున్నట్టుగా పశ్చాత్తపడి ప్రార్థనలు చేస్తూ కన్నీరు గారుస్తున్న దావీదు మహారాజు చేసిన ప్రార్థనలో ఒక ముచ్చట గుర్తుందా? ప్రభు, అంతరంగములో స్థిరమైన హృదయమును నూతనముగా పుట్టించు. స్తోత్రం చెప్పండి. ఇన్ని పాటలు రాసినా, పాడినా, వాక్యమును ధ్యానించినా, ప్రార్థన చేసినా నాలో పాత జీవితపు కోరికలకు నిండిపోయినాయి. నా హృదయం వాటిని ఆశిస్తుంది. బాబో, ఈ మనస్సుతో ప్రభువాన్ని నిన్ను మహిమపరచలేను, ఈ ఆశలతో నిన్ను ఘనపరచలేను, ఈ విధానములతో నిన్ను సంతోషపరచలేను. నా అంతరంగములో స్థిరమైన హృదయమును, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. శరీరమును సంతోషపరచని, లోకమును ప్రేమించని, పాపిష్టి కోరికలకై తాపత్రయపడని, దేవుని ప్రేమించే, దేవుని గౌరవించే, దేవునికి లోబడే, దేవుని హృదయమును సంతోషించే మనస్సు కలిగిన ఒక క్రొత్త మనసు నాకు కావాలి. పాపానికి అలవాటైపోయిన ఈ పాత మనసు నాకొద్దు. ఈ మనస్సు మారినట్లే ఉంటుంది, మళ్ళీ అటు కూడా మారుతుంది, ఇటు వస్తూనే ఉంది, మళ్ళీ అటు పోతా ఉంది. పాపానికి అలవాటైపోయిన ఈ పాత మనస్సును వేలతో పెళ్లగించి అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. దేవుని ప్రేమించే మనసు, దేవుని సంతోషపరిచే మనసు, దేవుని ఆరాధించే మనసు, దేవుని మనస్సును చూసే మనసు నాకు కావాలి. ఈ పాపానికి అలవాటైపోయిన పాత రోత మనసు నాకొద్దు. నూతన మనస్సు కావాలి. ఏ విధము చేతనని దేవుని సంతోషపరచాలని తాపత్రయపడే మనసు కావాలి. నేను ప్రయత్నంతో దీన్ని సాధ్యం చేయలేను, నా మనసే కొత్తది చేసే నాయన. పాపానికి అలవాటైపోయిన పాత మనస్సు,
మేలులు పొందినప్పుడు, ఉపదేశం విన్నప్పుడు, ఆత్మ గద్దించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. మరికొంతకాలానికి చల్లబడి మళ్ళీ అటు ఇటు చూస్తుంది. అసలు ఈ మనసు నాకు వద్దు, తీసేయి వేళ్ళతో. క్రొత్త మనసు అనండి కోరుకుంటున్నారు. దీనికి 2 చిట్కాలు ఉన్నాయి సార్. క్రొత్త మనసు మనకు రావాలంటే ఏమి లేదు, సింపుల్ చిట్కా. కొత్త మనసు నాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. 100 రూపాయలు ఇచ్చేయండి నేను చేస్తానంటానని చూసారా? దరిద్రం లేదు మన దగ్గర. 30 ఏండ్లు సేవకు వచ్చి స్తోత్రం, అకౌంట్ నెంబర్లు ఇచ్చి యూట్యూబ్లో కొన్ని వేల ప్రసంగాలను చూసుకుని అకౌంట్ నెంబర్ ఉందేమో, రెఫరెన్స్లే ఉంటాయి అంతే. స్తోత్రం చెప్పండి. అలాగని ఓ కోట్ల కొద్ది ఉందానా? అవసరం లేదు బాయ్, దేవుడు ఉన్నాడు చాలు. అబ్రహాముని ఆ దినాన స్వజనమును స్వదేశమును అందరిని విడిచి వెళ్ళిపోతున్నాము అన్నీ అడిగారంట. ఒరే నీకు ఏమి ఇచ్చాడురా దేవుడు? ఇందులోకి వెళ్ళిపోయావు, ఈ రూట్లోకి నీకు ఏం కలిసి వచ్చిందిరా? నీ భార్యను వాడు ఎత్తుకపోయే, లోతుగా విడిచిపెట్టి పారిపోయే, నీకేం కలిసి వచ్చిందిరా ఈ రూట్లో అని అడిగారట. అబ్రహాము అన్నాడంట, ఆయనే నాతో కలిసి నడుస్తున్నాడు రా, ఇంకేం కలిసి రావాలరా? తోడబోతు అక్కల వాళ్ళ ఐదో సమజ్జాయేగా. దేవునికి స్తోత్రం. మనతో కలిసి నడిచే ఒక దేవుడండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, 40 ఏండ్ల పాటు ఎడారి ప్రయాణములో దేవునికి స్తోత్రం కలుగునే గాక. వారికి ముందు నడిచిన దూతగా నా ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. ఇప్పటికప్పుడు మనం పాడుకుంటాంగా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి. నేను పెద్ద సింగర్నేం కాదు, ఎట్ట పాడతాడని చూస్తారే, పాడొచ్చుగా, తెలిసిన పాటే వచ్చిన పాట. అబ్బో నువ్వు ఆడిషన్ టెస్ట్ చేస్తున్నావు, నాకు చూడటం ఎందుకు? అది బా ఫోటోకు పోజ్ ఇచ్చే పని ఏముంది కూటంలో. నేడు మాతో కూడా నుండి. ఇంకా కొన్ని రాళ్ళు కరగలేదు, వేసి రక్తం చేయి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెదకని వారికి దొరికి తినంటివి. అలాగే చేతపడి నేర్చుకున్న వాళ్ళగా నా ముఖం చూడకపోతే ఏకీపించి పాడొచ్చునగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటుంది దేవుని వాక్యం? నా అంతరంగమును, నా మనస్సును, స్థిరమైన మనస్సు నూతనముగా. ఇక చెలించకూడదు, ఇక మారిపోకూడదు, రోజుకు రకంగా ఉండకూడదు, రాత్రులు పడుకునే ముందు ప్రార్థన చేసి పొద్దునకి మర్చిపోకూడదు, లేదయ్యా శ్రమలో ఏడ్చి దీవించబడ్డాక మర్చిపోకూడదు. ఒక స్థిరమైన మనసు నాకు ఇవ్వండి ప్రభా. శ్రమ కలిగినప్పుడు నా పెదవులు వచ్చించిన మొక్కుబళ్ళు మర్చిపోకూడదు నాయన. డబ్బులు అయితే ఇచ్చేస్తాం కానీ తీర్మానాలు మర్చిపోతున్నాం. ఈ కష్టం దాటితే 1,00,000 రూపాయలు ఇస్తానని దర్జాగా తీసుకొచ్చేసేస్తున్నాను 1,00,000 రూపాయలు, కానీ లక్షణంగా బ్రతకడం మాత్రం లేదు. పరలోకం నీ మూట కోసం ఎదురు చూస్తలేదు, నీ కోసం ఎదురు చూస్తుంది. స్తోత్రం చెప్పండి. వీధులు కూడా బంగారమే సార్, నువ్వు ఇచ్చిన డబ్బులతో అక్కడ తారు పూసే దరిద్రం లేదు. బంగారు వీధులలో హల్లెలూయా, నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను. బంగారు కాళ్ళ కింద కూడా రోడ్లు బంగారం వేసి పెట్టాడు. ఇల్లు బంగారమే. ఏమండి, సింహాసనాలు కిరీటాలు ఎలాగూ బంగారమే. పెద్దలు అంటారు ఏదన్నా మంచి పని, ఓరని ఇల్లు బంగారంగాను అంటాడు. ఎవడిల్లన్నా బంగారం అయిద్దా? ఇంత బంగారం ఉంటే గొప్ప. చేతుకో మూతుకో తగిలించి అంతగా సాలపోతే ఏడన్నా పెట్టి తృప్తి పడతామే. మరీ తక్కువ ఉంటే ఏం చేయాలి మరి? బంగారం అంటే అంత గొప్ప, కానీ కాళ్ళ కింద సిస్టమ్ రెడీ చేశాడు సార్. పరలోకాన్ని నిజంగా నమ్మేవాడికి, అక్కడ పిక్చర్ కరెక్ట్గా అర్థమైన వాడికి బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదు. కాళ్ళ కింద ఉంటుందిగా, ఇంక ఫీలింగ్ ఏమి ఉండదు. అలా అది లేనోడికి ఎట్లా చిన్న దొరికితే దేవుని కృపను బట్టి ప్రభు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడండి. హల్లెలూయా హల్లెలూయా. సోనాకే రింగ్ మిలే. హల్లెలూయా.
अरे वो चप्पल का बराबर है भाई। फिर కాదా మరి మనం అక్కడ వాళ్ళమేనా ఇక్కడ వాళ్ళమా? ఇది నాన్ లోకల్, అది లోకల్. మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఎంత తొందరగా పిలిస్తే పోదామని చూస్తున్నాం. మొన్నకైనా చంపి పాడేస్తారని అసలు మీదకి వచ్చాడు. నేను అన్నా నీకెందుకు జైలుకి వెళ్ళి చెప్పుకోడు, కొన్ని రోజులు ఉండి ఆయన ఎట్టకు తీసుకుపోతాను నన్ను. నేను రచ్చబండ మీద రాయిలాగా ఎన్నో ఉంటాను భూమి మీద, పోను. అసలు ఒక బోరం మోగితే అందరం పోతాం, నీకు దరిద్రం వదిలిపోద్ది, నువ్వే ఉంది. కానీ ఎకరాల కొద్ది క్యాంపస్లన్నీ నీ కాదు. ఎవడు ఉంటాడు సార్ అయ్యో కష్టపడి తెచ్చి కట్టుకోవాలి నేను రాకల్లో ఎవడు అని అంటాడా? ఎగిరి గంతేసి పోం, మొత్తం మీయేగా తీసుకోండి. నీకెందుకు లేని పని, మురికి జైలుకి వెళ్ళే పని వదిలేయి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఏంటి? నూతన పరచబట్టానికి చిట్కా ఉన్నదని చెప్పాను కదా. ఒకటి, రెండోది చెప్పలేదు ఇంకా, మంచి ఉద్యోగంగా ఉన్నావు. రెండోది చెప్తా చూడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం తీసినావు బిడ్డ. మొదటి సమూయేలు 10:6 వచనం. ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు కొంచెం ఓపిక చేసుకొని సపోర్ట్ కొట్టున్నారు ఒకసారి. కొట్ట జోర్సే తాళి మారో. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని మాట కదా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, అప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును. యాక్చువల్గా అని నాకు కూడా ఈ వాక్యం తెలుసు, ట్రై చేస్తున్నాను. కానీ ఆ పాత తలంపులే, పాత కోరికలు, అప్పుడు చూసిన సినిమాలే గుర్తొచ్చేస్తున్నాయి అన్నయ్య. నిజం మానేశాను కానీ అదే గుర్తొస్తుంది అన్నయ్య. దేవుని స్తోత్రం. నీకెట్ట బోధది ఇక. సాధంతో ముక్కు మూసుకుంటే, కిటికీ ఎప్పి తిరిగితే, కాలు మీద కాలు వేసుకుంటే, చెయ్యి ముడత పెడితే పోయేగా అది. నువ్వు ఎంతసేపు ఊపిరి పెట్టినా మళ్ళీ వదిలేసిన తర్వాత మామూలే. విన్నావా? అవి ఆరోగ్యానికి మాత్రమే పనికి వస్తాయి, అంతరంగంలో నూతనత్వాన్ని తెచ్చిపెట్టలేవు నాయన. చిట్కా నెంబర్ 2 చెప్పనా? యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి వచ్చును. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా నీ మీదకి వస్తుందో నీ కొత్త మనసు వస్తుందంట. పాత మనసు ఏమనేది సౌలు గారికి, నా గాడిదలు నాన్న కొడతాడు ఇంటికి వెళ్తే, 2 గాడిదలు గాడిదలు వీసులు వేసిపోలో నువ్వెందుకు పనికి వస్తావరా, పనికి మాలినవాడు అంటాడు నన్ను. నీకు దండం పెడతా, నాకు గాడిదలు ఆడునే చెప్పు. ఈ రాత్రికి భోంచేసి పడుకో, రేపు పొద్దున్న చెప్తానంటారు. గాడిదలు చెప్తావుగా, చెప్తాను లేరా పడుకో. తిన్నాడు పడుకున్న పొద్దున్న లేనా, అయ్యా గాడిదలు ఉండరా, నీకు ప్రార్థన చేస్తాను రైట్రా. నెత్తి మీద నూనె పోసి దేవుడు నేను ఇశ్రాయేలుకి అధిపతిగా నిర్మించాడంట. అది సరే, మరి గాడిదలు కాదు, నువ్వు కింగ్ అయ్యావురా అంటే మరి గాడిదలు అమ్మో ఈడితో సావలేమరా, ఈడెన్ని చేసినా గాడిద వదులుతలేదు ఈడు అని వీడికి సెట్ చేశాడు ప్రోగ్రామ్. అంటే ఒరే నీకు ప్రవక్తల సమూహం కనపడద్ది, బైపాస్ వెళ్ళిపోక, బైపాస్ చేసి వెళ్ళక ఉండవు, వాళ్ళతో కలవు. వాళ్ళు చెప్పేది నువ్వు చెప్పు, నువ్వు కూడా నాకు ప్రకటించడం రాదండి, గాడిదలు ఎత్తుక్కోవటమే కుదరలేదు. రే గాడిద ఏందిరా ఈ గాడిదలు, మన నాన్న కొడతాడయ్యా. బెన్యామీను గోత్రం అంటే ఆఖరి, అందులో కీష్ అంటే పేదోడు, అందులో నేనంటే యూజ్లెస్ ఫీలో. గాడిదలు ఇన్ని రకాలు ఉన్నవాడికి ఒకటే పరిష్కారం ఏంటంటే దేవుని ఆత్మ బలము గాడి మీదకి రావాలి. ఫ్యామిలీలో లాస్ట్, ఫైనాన్స్లో లాస్ట్, టాలెంట్లో లాస్ట్. ఈడు ఫస్ట్ అవ్వాలంటే దూసరా మోక వినయ్. దేవుని ఆత్మ బలముగా వాడి మీదకి రా. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కనీసం చదువుల్లో కానీ బిడ్డలారా వెనకబడిపోయి చివరి నుంచి నీ ఫస్ట్ పేరు అయితే నీకేం భయం లేదు. యెహో ఆత్మ నీ మీదకి బలం వస్తే యూ విల్ బికమ్ ఫస్ట్. మంచిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మొన్న ఒక 2 విశాఖపట్నంలో ఏం చదువుతున్నారు అంటే 10th క్లాస్ 5th ఇయర్ సార్ అన్నాడు. నాకు ఒక సెకండ్ అర్థం కాల, నేను పెద్ద చదువుకున్నాను నేను కాదుగా. 10th క్లాస్ 5th ఇయర్, నేను 1 సంవత్సరమే చదివాను కదా.
డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంటర్ 2 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలు అయిందిరా. అప్పుడు కానీ అర్థం వల్ల అమ్మ దుర్మార్గుడా 5 ఏండ్ల బట్ట ఈ అద్భుత జ్ఞాన భాండాగారం సంవత్సరం ఒక పేపర్ పాస్ అవుతున్నాడు అంటాడు. ఇంకో సంవత్సరానికి అయిద్ది అనమాట. అమ్మ దొంగ విధవాన్ని ఎట్లా తయారయ్యవట్రా నువ్వు? సీరియస్గా చూస్తే మరి ఏం చేయనన్నా అసలు క్లియర్ అవ్వట్లేదు. యెహోవా ఆత్మ బలముగానే మీదకి వస్తే నీకు నూతన మనసు వస్తుంది, విద్యందు ఆసక్తి పుడుతుంది, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ వస్తుంది, చక్కని ప్రత్యుత్తరమీయగలిగిన సామర్థ్యం వస్తుంది, సమయోచితమైన కృప దొరుకుతుంది. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వస్తే నీకు ఒక కొత్త మనసు. మాట్లాడతలేదు మీరు? నూతన మనసు రావాలంటే ఏం చేయాలి? 1 ప్రార్థన చేయాలి, 2 బలమైన యెహోవా ఆత్మ నీ మీదకి రావాలి. ఇప్పుడు యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి రావాలంటే ఏం చేయాలి? అబ్బా ఉండండి, అన్నిటికీ అదే చెప్తారు. నేనేం ప్రార్థన తక్కువ చేస్తలేను కానీ ఇంకా చిన్న ఉన్నాయి ముచ్చట్లు. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా రావాలంటే నా ఫస్ట్ మాటేనండి, అసలు ఆత్మ లేదు ఏం లేదు, దూరం మూసుకునే సంఘానికి వెళ్ళటం అని. ఒక్కరు కూడా అనలేదు, అనలేదు చూసారా? దిల్ మీద దర్ద్ రే భాయ్, అంత పెద్ద మాట నేసినావు కదా, నాకు మనసు గాయమైపోయినది. మంచిగా విను. అసలు పరిశుద్ధాత్మను నమ్మకపోతే, పరిశుద్ధాత్మను కోరకపోతే, పరిశుద్ధాత్మకై వేడకపోతే, పరిశుద్ధాత్మకై కనిపెట్టకపోతే, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చి నింపివేసే అనుభవంలో లేకపోతే మరి ఎట్టనా? దాహమైనప్పుడు బాయికాడికి పోవాలి కానీ బొడ్రాయి కాడికి కూర్చొని రచ్చబడి మీద కూర్చొని నాకు నీళ్ళు కావాలంటే ఎట్ట బాయికాడికి పోవాలి నాన్న? దెర్ ఈజ్ నో అదర్ వే. For you have to go to the waters in order to quench your thirst. No other way. It is the common simple process to get satisfied your thirst. ఇంకొక ముచ్చటే లేదు నీకు. దాహం అవుతుంది కదా, దాహం ఉన్నది కదా, నీళ్ళ కాడికి రా. యెషయా 55:1 చెప్పింది అదే కదా. డబ్బులుంటే రండి, ఒక దరిద్రానికి 10,000 కట్టి మెంబర్షిప్ తీసుకుంటే రండి. అట్లా చూడగా పుట్టినరోజు కేక్ ఇస్తా, చచ్చిపోతే పెట్టిస్తా, ఊరిని స్కీములు మండిపోను. ఏంది ఇది? మనకి ఎందుకులే పేర్లు అంతే. పాపం భక్తులు కూడా ఎంత అమాయకులు అంటే అయ్యగారు గుర్తుపెట్టుకొని కేక్ పంపారు. అయ్యగారికి ఏం తెలిసిరా? నెలకి 25,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు ఆ పని చేస్తాకి. ఇంత అమాయకమైన వ్యవహారం. తీరుబాటుగా కంగారేముంది? బిడ్డలారా శ్రద్ధగా ఆలోచించండి. దేవుని ఆ నమ్మకపోతే, అంగీకరించకపోతే, ఏకీపించకపోతే, ప్రార్థించకపోతే, కనిపెట్టకపోతే, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి ఆత్మ సంబంధమైన క్రమాలు ఆ సంఘములో సేవ లేకపోతే అట్లాంటి చోటకు పోయి ఏం పొందుకుంటావు? ఉట్టి మాటలే. వ్యర్థమైపోద్ది నీ సమయం, నీ భక్తి, నీ డబ్బు. ఎక్కడికి పోవాలి మరి? యెహోవా ఆత్మ బలముగా నీ వద్దకు వస్తుంది. ఎప్పుడో? ప్రవక్తల సమూహం ప్రవచిస్తా కనపడతారు, వాళ్ళలో కలిసిపో అని చెప్పాడు అక్కడ. నేను రాసుకొచ్చిన పాయింట్ కాదు. నువ్వు వెళుతుండగా ప్రవక్తల సమూహం కనపడుతుంది నీకు. మనకు వద్దులే బాబు, మన సిద్ధాంతం ఇది కాదంట, డినామినేషన్ ఇది కాదంట, మన దగ్గర పౌచాలు లేవంట, ఇవన్నీ మనకు వద్దంట అని బైపాస్ చేసి పక్క నుంచి వెళ్ళిపోకుండా ఆయన అందులో కలిసిపో. ఎవరిలో కలిసిపోవాలి? వరములు కలిగిన వారిలో, కృప పొందిన వారిలో, వాడబడుతున్న వారిలో, అభిషేకించబడ్డ వారిలో, ఇప్పటికే కృప వరముల చేత దేవుని మహింపరుస్తున్న వారిలో కలో. నేను చేసే బోధ కాదు సార్, ఇది బైబిల్లో ఉంది. నీకు డినామినేషన్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అండ్లో ఉన్నాం కదా, మరి చిన్నప్పటి నుంచి దేవుళ్ళలోని కొనుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేద్దాం మరి? అటు పంపుదాం మళ్ళీ. తెలుసో తెలియక ఏదో చేసాం, సత్యం అర్థమైనప్పుడు రావాలి కదా. మాట్లాడరేంటి?
పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం చదివినా అది అర్థమవుతుంది, న్యూస్ పేపర్ చదివినట్టే. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదిది. ఎట్లుంటుంది తెలిసిన నెర చీకటిల్ట సరకులు వెదకూరీతిల్ పల్మరు వెదకి నను నిరర్ధకమై పోవును వేగా. అందుచేత పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట. అయ్యలారా దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తులంతా జూలు వదిలి సింహాల్లాగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. బైపాస్ చేస్తే కాదంటే వద్దంటే పక్క నుంచి పోతే వచ్చిద్దా? వారితో కలిసిపో. వాళ్ళు ప్రకటించినట్లే. నాకేం తెలుసు అండి, నన్ను ప్రకటించమంటారు. నేను గాడిదలతో ఒరే రే దాకా గాడిదలు బాగా ప్రవచించండి. నాకు రాదు సార్, మీరు చెప్తే నమ్మరు. ఏంటంటే అక్కర్లా, వాళ్ళు ఏం చెప్తే నువ్వు అదే చెప్పు అన్నాడు. వాళ్ళు స్తోత్రం, నువ్వు కూడా స్తోత్రం అను. ఇప్పుడు దానికి పెద్ద ప్రాక్టీస్ అక్కర్లా. వాళ్ళు ఆరాధిస్తే నువ్వు ఆరాధన చేయాలి, పాట పాడితే రెండోసారి పాడు, వాళ్ళు సపర కొడుతూ నువ్వు కొట్ట, వాళ్ళు చేసినట్టు చేయవాయి, నీకు వచ్చేద్దని చెప్పాడు. నేను కనిపెట్టిన సూపర్ సక్సెస్ ఫార్ములా కాదు, బైబిల్లో ఉంది అది. నేను కొత్తగా కనుక్కొని చెప్పింది ఒక్కట్లేదు, అన్ని ఇందులో ఉందని. మీరు బహుశా పట్టించుకోలేదని నేను చెప్తున్నాను అంతే. యెహోవా ఆత్మ బలముగా నీ మీదికి రావాలంటే పరిశుద్ధాత్మను నమ్మిన, పరిశుద్ధాత్మను పొందిన, వరములతో వాడబడుతున్న వారితో కలుసుకోవాలి. ఆమేన్. ఆత్మకు వ్యతిరేకమైన ఆత్మను వద్దు నామకార్థ వ్యవహారములు వదిలించుకో. ₹1,00,00,000 మాట చెప్తాను. ఎంత? ₹1,00,00,000. అబ్బా నీకు అది బాగా నచ్చింది, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నావు. నీ ఇంట్రెస్ట్ అర్థమైపోయింది రోయ్. దేవునికి స్తోత్రం. బెత్లెహేముకు వస్తే రూతమ్మ కరువు తీరిందా? మోయాబును వదిలేసింది, కన్నవారిని వదిలేసింది, మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్ వదిలేసింది, సుఖభోగ సంబంధమైన ఆనందకర జీవనాశలను వదిలేసుకుంది, జీవితం చిగురించాలని, బతుకు పండాలని, పండంటు కొడుకు కావాలని ఎన్నో అందమైన ఆశలన్నీ వదిలేసుకుంది, అమ్మా నాన్నను కూడా వదులుకోవడానికి ఇష్టపడింది. బెత్లెహేము దాకా వచ్చింది, ఆయన ముద్ద దొరకలా. మోయాబు లోక జీవితం, బెత్లెహేము క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలోకి వచ్చిన పని అవలా. ఎక్కడికి వచ్చాక ఎవరి పొలములో కనికరము పొందుతునో ఆ పొలానికి వెళ్తాను. హల్లెలూయా. బెత్లెహేములోకి వచ్చిన పని అవ్వదు, క్రైస్తవ్యంలోకి వచ్చిన పని అవ్వదు. కనికరము కలిగిన పొలము, కృప కలిగిన సంఘము ఏమిటది? సమృద్ధిగా కొత్త మనస్సు మనకు రావాలంటే యెహోవా ఆత్మ బలముగా మన మీదకి రావాలి. యెహోవా ఆత్మ బలముగా మన మీదకి రావాలంటే ప్రవచించుచున్న సమూహములు కలవాలి, ఆత్మ వరములు కలిగిన వారితో నమ్మాలి, పరిశుద్ధాత్మ అనుభవం, అభిషేకం కలిసిన సహవాసములో ఉండాలి. అప్పుడు క్రొత్త ఆత్మ మన మీదకి వస్తుంది. రెండో మాట చదవక్కర్లేదు. యెషయా గ్రంథం 6లో 5-6 వచనాల్లో గడప కమ్ముల పునాదులు అదిరిపోయేలాగా దేవదూతల ఆరాధన చేయగా, అయ్యో నేను పాపిని అంటూ అపవిత్రమైన పెదవులు గలవాన్నంటూ యెషయా కన్నీరు కార్చగా, శరాపులలో ఒకడు బలిపీఠం మీద మండుచున్నటువంటి అగ్ని నుంచి ఒక నిప్పును పట్టుకొచ్చేది నీ పెదవులకు తగిలిన కనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైందన్నాడు. ఆరాధకుని మీదికి అగ్ని వచ్చినటువంటి సన్నివేశం చూస్తున్నారు. యెహోవా అగ్ని ఎప్పుడు వచ్చిందిట? గడప కమ్ముల పునాదులు అద్దిరిపోయే ఆరాధన చేసినప్పుడు. కనుక పరిశుద్ధాత్మను నమ్మిన, వరములు పొందిన సంఘమై ఉండాలి. 2 శక్తివంతమైన స్తుతి ఆరాధన చేసే సంఘమై ఉండాలి. ఓ పాటు నుంచొని పడితే, ఓ పాటు కూర్చొని పాడితే ఇక పండగ అయిపోయినట్టు కాదు. ఓ పెద్ద మనిషి పాడుతున్నాడు, రాండి ఉత్సాహించి పాడుదాము. మంచి పాటే, తప్పు కాదు. కానీ ఏమని పిలుస్తున్నాడు? రండి. ఏది ఉత్సాహం?
రాండి యోచాయించి వీడు పిలుస్తున్నాడు, రండిరా, నా దగ్గర బోల్డ్ ఉత్సాహం ఉంది, మీరు కూడా రండి. ఏది రండి ఉత్సాహించి, అది 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 దాని లైను. రాండి యోచాయించి పాడు. ఎప్పుడుకి రా? సియోను నివాసులారా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తానన్నాడు. ఉత్సాహధ్వని చేయమన్నాడు, ఆనందగానం చేయమన్నాడు, జయధ్వనులు చేయమన్నాడు, ఉసురోమని కూర్చోమనలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుచేత దేవుని ప్రజలారా, వాక్యమును శ్రద్ధగా నీవు ఆలకించగలిగితే పరిశుద్ధాత్మల నిండిన కృపావరములు కలిగిన సహవాసంలో ఉండాలి. రెండో, శక్తివంతమైన స్తుతి ఆరాధన చేసే సంఘములో ఉండాలి. మూడో, అపోస్తుల కార్యం 10:46 ప్రకారం అతని వాక్యము విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అపోస్తుల బోధలో ఉండాలి. ఏది పడితే అది విని, ఏమండి నీ నొప్పులు పోతాయి, నీ తిప్పలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ గొప్పలు వస్తాయి, ఆమేన్ ఆమేన్, ఐ రిసీవ్ అనుకుంటే అవ్వదు పని. ఆది అపోస్తుల బోధ ఉపదేశంలోకి వచ్చేయాలి. అప్పుడు ఆ వాక్యం వింటూ ఉండగానే నీ మీదికి బలమైన అభిషేకం. ఎప్పుడైతే ఆత్మ బలముగా నీ మీదికి వస్తుందో చెప్పండి, నీకు క్రొత్త మనసు వస్తుంది. నీలో దేవుడు కోరుకునే కార్యం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరములు జరుగుచుండగా నన్ను నూతనపరచు ప్రభువా అనే ప్రార్థన నీలో ఉండాలి. నీ అంతరంగము నూతనపరచబడాలి. అసలు నీవు నూతనపరచబడతావనే ఆశతోనే కదా దేవుడు నీకు హృదయము తృప్తి పొందినంతగా మేలులు చేస్తున్నాడు. కనుక నూతనపరచు ప్రభు అనే ప్రార్థన కలిగి ఉండమని, నూతనపరచబడాలని అభిలాష కలిగి ఉండాలని, దినదినము నూతనపరచబడే అనుభవంలోకి రావాలని, నీ అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టినట్లుగా యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి రావాలని, యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మను నమ్మి కృపా వరముల చేత వాడబడుతున్న దైవజనుల సహవాసములోనే ఉండాలని, శక్తివంతమైన స్తుతి ఆరాధనలోనే ఉండాలని, చివరిగా అపోస్తుల బోధలోనే ఉండాలని, తద్వారా యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వస్తుంది. ఆత్మని మీదకి దిగి వచ్చినప్పుడల్లా నువ్వు నూతనపరచబడతావు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నూతన నిబంధన కాలంలో నీలో నివసిస్తాడని ఎరుగుదును. నీలో నివసించిన దేవుని ఆత్మ గమనించ, నూతన నిబంధన కాలములో కూడా పదే పదే వారు దేవుడు ఆత్మచేత నింపబడుతున్నట్లు, అభిషేకింపబడుతున్నట్లు, ఆ అనుభవాలలో వారు సాగినట్లు మనము చూడగలం. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండండి, అభిషేకపు సహవాసాల్లో ఉండండి, అపోస్తుల బోధల్లో ఉండండి. యెహోవా ఆత్మ తరచుగా మీ మీదకి దిగిరానివ్వండి. మిమ్మల్ని ఆత్మచేత నిత్యము దేవుడు దర్శించనివ్వండి. నూతనపరచబడండి, నూతన నిరీక్షణముకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని నూతన మార్గములో నడిపించును గాక. తలల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. తలల వంచి కళ్ళు మూసుకోండి.